ఈ నెల 23 తారీఖు ఉట్నూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ గ్రౌండ్స్లో చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీల ధర్మయుద్ధ సభను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీనికి దేశంలోని అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల నుండి ప్రజాప్రతినిధులు, ప్రొఫెసర్సు, మేధావులు చాలామంది రావడం అనేది జరుగుతున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క ఆదివాసీల ధర్మయుద్ధ సభను విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ 50 సంవత్సరాలు నుండి కూడా ఆదివాసీ తెగలకు అందవలసినటువంటి విద్య, ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ కూడా లంబాడాలే దోచుకపోతూ ఆదివాసీలకు తీవ్ర అన్యాయం చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈరోజు న్యాయ పోరాటం, ప్రజా పోరాటం, రాజకీయ పోరాటం ఇట్లా మూడును సమన్వయం చేసుకుంటూ ఆదివాసీలు ముందుకు పోతున్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క పోరాటానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ 23 తారీఖున జరిగేటువంటి ఆదివాసీల ధర్మయుద్ధ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి ధర్మయుద్ధ సభను విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ లంబాడాలు చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఇవాళ 342లో లేకున్నా కానీ, ఆర్టికల్ 342 లేకున్నా కూడా ఇవాళ 50 సంవత్సరాలుగా ఆదివాసీల రిజర్వేషన్ మొత్తం కూడా దోచుకపోతున్నాయి. వల్ల పాలక ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ వస్తున్నాయి. అదేవిధంగా ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ నోటీసులకు నివేదిక సమర్పించడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఈ ధర్మయుద్ధ సభను పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని ఏదైతే చట్టబద్ధత లేనటువంటి లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంగా సుప్రీంకోర్టు ఏదైతే జారీ చేసినటువంటి నోటీసు ఉన్నదో దానికి నివేదిక వెంటనే సమర్పించాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మా రిజర్వేషను కాజేయకముందే కాకుండా మా ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలపైన దాడి చేయడం, అదేవిధంగా మా ఆదివాసీ అమ్మాయిలను ఇవాళ బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది జరుగుతున్నది. అదేవిధంగా ఆదివాసీలకు సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా ఇవాళ వాళ్ళు మాయ మాటలు చెప్పేసి బలవంతంగా వాళ్ళు తమ పేరులో ఇవాళ పట్టాలు చేసుకోవడం. ఎప్పుడైతే 2006 అటవీ హక్కుల చట్టం వచ్చిందో ఇవాళ ట్రైబల్స్కు ఇవాళ హక్కుపత్రాలు వస్తాయనే దాంతో ముందుగానే పసిగట్టినటువంటి లంబాడా సామాజిక వర్గం ఇవాళ ఆదివాసీ తెగల అమాయక ఆదివాసీ తెగల అటవీ భూములన్నింటినీ కూడా వాళ్ళపైన కన్నుబడి వెంటనే వాళ్లకు బినామీ పేర్ల మీద వాళ్ళు బాండ్ పేపర్లు కావచ్చు, వైట్ పేపర్లల్లా తక్కువ ధరలకు కావచ్చు, లేకపోతే మోసం చేసి రాసుకొని వాళ్ళ ఆదివాసుల భూములన్నింటినీ కూడా వాళ్ళు హక్కుపత్రాలు చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇట్లా ప్రతిదీ కూడా ఇవాళ ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల పైన దాడి, ఆదివాసీల భూముల పైన దాడి, ఆదివాసీల అస్తిత్వం పైన దాడి, ఆదివాసీల రిజర్వేషన్ పైన ఇవాళ 50 సంవత్సరాలుగా జరుగుతున్న దాడి వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ మౌనం వహించడం చాలా బాధాకరం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆ యొక్క లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించడానికి మీరు చట్టబద్ధంగా ఇవాళ మీరు చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఏదైతే మీకు నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులకు వెంటనే నివేదిక సమర్పించి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరో పోరాటానికి శ్రీకారం చుడతాం. ఎందుకంటే ఇవాళ అమాయక తెగలు ఏవైతే ఇవాళ గోండ్, కొలాం, తోటి, పరదాన్, నాయకపోడ్, ఆన్, కోయా, చెంచు, రెడ్, కొండరెడ్డి ఇట్లా ఈ తెగలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ఇవాళ పాలకులు ఇవాళ తమకు ఎన్నికల సందర్భంగానే ఇవాళ మాయమాటలు చెప్పి ఆదివాసీలను ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాలుగా వాడుకుంటున్నారు తప్ప నిజంగా ఆదివాసీల పైన చిత్తశుద్ధి లేదు. ఇప్పటికీ స్వాతంత్రం సిద్ధించి 78, 79 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆదివాసీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా
పూర్తిగా విఫలమయ్యారు. ఇవాళ వాళ్ళు లంబాడాలు అయితే ఇవాళ 50 సంవత్సరాలు ఇవాళ మా రిజర్వేషన్ను దోచుకుంటున్నప్పటికీ కూడా దానిపైన మాట్లాడుకోవడం చాలా బాధాకరం. కాబట్టి మిగతా దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల వర్గాలకు మేము అప్పీల్ చేసేది ఒకటే, మేము చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి, ప్రజా పోరాటానికి, రాజకీయ పోరాటానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేసి ఆదివాసీ పక్షాన నిలబడాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తరపున విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతున్నది.